నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈ రోజు ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కావాలని గొడవ పడుతున్నారా, లేక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇద్దరు ఆడుతున్న నాటకంలో భాగమే ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ గొడవనా అనే విషయాన్ని చాలా క్లుప్తంగా మీ ముందుకు ఈ రోజు. అసలు బండి సంజయ్ ఎవరు, ఈటెల రాజేందర్ ఎవరు, బండి సంజయ్ గొప్పనాలో ఈటెల రాజేందర్ గొప్పనా అనే ప్రశ్నలు తలెత్తితే బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి బండి సంజయ్ గొప్ప, ఈటెల రాజేందర్ గొప్ప కాదు. ఈటెల రాజేందర్ వామపక్షవాది, వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి అనేటువంటిది బీజేపీ ఆర్ఎస్ఎస్ లో మైండ్ లో ఉండిపోయినటువంటి మాట. మరి ఇకనైనా బీజేపీ పార్టీని వీడితేనే ఈటెల రాజేందర్ కి రాజకీయ భవిష్యత్తు ఉంటదని రాజకీయ విశ్లేషకులు చాలా మంది చెప్తున్నా, వారి మాట పెడచెవిన పెట్టి ఇంకా బీజేపీలోనే కొనసాగడానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందుకు చాలా కులంకషంగా ఈ రోజు. బీజేపీ పార్టీలో ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నాడు, మామూలు ఎంపీగా ఈటెల రాజేందర్. మరి ఏం నడుస్తుంది ఇద్దరి మధ్యలో అంటే, పచ్చగడ్డి వేస్తే బగ్గు మన విధంగా వారు నడుస్తుంది. స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల హుజురాబాద్ లో తన మార్కు పోగొట్టుకోకుండా ఉండాలనే ప్రయత్నంలో ఈటెల రాజేందర్, ఎట్లయినా ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ నుంచి వెళ్ళి పంపించేసి మల్కాజ్గిరికి పరిమితం చేయాలని కంకణం కట్టుకున్న బండి సంజయ్. ఈటెల రాజేందర్ అనుచరుల మీద ఫోర్స్ చేస్తున్న బండి సంజయ్ దానిని తట్టుకోలేక ఈటెల రాజేందర్ దగ్గర తాడో పేడో తెలుసుకోవాలని షామీర్పేటలో తన ఇంటి ముందు ఆందోళన చేస్తే, ఆ ఆందోళనకు వచ్చి ఈటెల రాజేందర్ మాట్లాడి, కడుపులో కత్తులు పెట్టుకునే సంస్కృతి మాది కాదు, ఏది ఉన్నా ఓపెన్ గా మాట్లాడతాం అని చెప్పి బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడడంలో బండి సంజయ్ కూడా ఈటెల రాజేందర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడి. మరి ఇది ఏం జరుగుతుంది అంటే, రెండు రకాలుగా ఈ పంచాయతీని చూడొచ్చు. ఒకటి, ఆధిపత్యం కోసమే, బీజేపీలో ఆధిపత్యం కోసమే జరుగుతున్న కొట్లాట. ఏదో హుజురాబాద్ కో, ఏదో మల్కాజ్గిరికో, ఏదో కరీంనగర్ కు సంబంధించి పంచాయతీ కాదు. బీజేపీ రాష్ట్రంలో ఆధిపత్యంలో ఉండాలని ఈటెల రాజేందర్, నా చేతిలో ఆధిపత్యం ఉండాలని గతంలో బండి సంజయ్ ని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దింపేసినటువంటి ఘనత ఈటెల రాజేందర్ కి దక్కి అప్పటి నుండి మనసులో పెట్టుకున్నాడు ఈటెల రాజేందర్ మీద బండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉంటే ఎట్లయినా ఎవరికి వచ్చినా ఏం లేదు, ఈటెల రాజేందర్ రావద్దని చాలా చక్రం తిప్పి సఫలీకృతుడైండు. ఇక్కడ ఆధిపత్యం వల్ల కొట్లాట నడుస్తుంది. ఆర్ఎస్ఎస్ లైన్ లో, బీజేపీ లైన్ లో బండి సంజయ్ ఉన్నాడు, బహిరంగంగా మాట్లాడలేదు. అదుపు తప్పి, పార్టీ లైన్ తప్పి ఈటెల రాజేందర్ షామీర్పేటలో ఈటెల రాజేందర్ బండి సంజయ్ మీద ఆరోపణలు చేసిండు అనేటువంటిది బీజేపీ అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం దృష్టిలో ఉన్నది. లైన్ తప్పింది ఈటెల రాజేందర్, బండి సంజయ్ కాదు. ఒకవేళ బండి సంజయ్ గొప్పనా, ఈటెల రాజేందర్ గొప్పనా అని బీజేపీ పార్టీలో ఉంటే, బండి సంజయ్ గొప్ప కాదు, ఈటెల రాజేందర్ అంటే ఈటెల రాజేందర్కే కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటోళ్ళు. వాళ్ళ దృష్టిలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కాదా? ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి ఈటెల రాజేందర్ కు, బండి సంజయ్ కి కేంద్ర మంత్రి ఇచ్చిర్రు, రామచంద్రరావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి. కేవలం ఆర్ఎస్ఎస్ భావజాలం లేకపోవడం వల్లనే ఈటెల రాజేందర్ కు ఇంత శక్తి సామర్థ్యాలున్నా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈటెల రాజేందర్ కేవలం ఆర్ఎస్ఎస్ కాదు కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రి రాలేదు, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు, వస్తారని కూడా ఊహించుకోలేదు. ఇది ఆధిపత్యం కోసం కొనసాగుతుంది అనేటువంటిది ఒక రకంగా చూడొచ్చు. రెండో రకంగా ఈటెల రాజేందర్ ఒక పార్టీ పెడుతున్నాడు, దాని పేరు బహుజన జనతా సమితి, BJS, బహుజన జనతా సమితి అనే పార్టీ పెడుతున్నాడు ఈటెల రాజేందర్. ఆ ఈటెల రాజేందర్ తోటి పార్టీ పెట్టించేదే ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేటువంటిది ఇంకో కోణంలో మనం అర్థం చేయాలి. ఈటెల రాజేందర్ తోటి కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం బీజేపీకి ఏముంది అనేది మీ మొదలే వస్తున్న మాట. రైట్, దాని మీదనే చర్చించుకుందాం. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఈటెల కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అంటే అవుననే సమాధానం వస్తున్నది. ఆర్ఎస్ఎస్ పద్ధతిలోనే, ఆర్ఎస్ఎస్ చెప్పిన దారిలోనే, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే కొత్త పార్టీ పెడుతున్నాడట. ఎందుకు మరి ఆర్ఎస్ఎస్ కి ఏం లాభం, బీజేపీకి ఏం లాభం? తెలంగాణలోని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. అంత ఒక నాటకం, బూటకంగా మనం చూడొచ్చు. అది ఓబీసీ నేతల పోలరైజేషన్ లో భాగంగా ఈ నాటకం జరుగుతాం. ఓబీసీ ఓట్లు కోల్పోవద్దు బీజేపీ అని ఈ పోలరైజేషన్ చేపట్టాలని నాటకం ఆడుతా ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తనకు తాను అధికారంలోకి రాలేదని డిసైడ్ అయిపోయింది. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇట్లా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ సొంత బలంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనలో బీజేపీ అంత బలం లేకుండా పోయింది. అది గమనించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎట్లయినా అధికారంలోకి రావాలి కాబట్టి ఓబీసీ పోలరైజేషన్ చేస్తేనే అధికారంలోకి వస్తామని చెప్పి గమనించిన బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ అనుసరించే రాజకీయ కపట వ్యూహమే ఈటెల రాజేందర్ కొత్త పార్టీ అని చెప్పుకో. దీని ద్వారా బహుజన ఎజెండా అమలు కాకుండా పోతుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసలు వ్యూహం ఏంటి అంటే,
మనువాద ఎజెండా భుజాన ఎత్తుకొనే పోతారు. హిందూయిజాన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే, తద్వారా ఓట్లు దండుకోవడమే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండా. మరి తెలంగాణలో బీజేపీ తన విధానాలతోటి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. రోజు రోజుకు అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల నుంచి బీజేపీ చతికిల పడుతూ క్రమంగా ఓబీసీ బీసీల ఎజెండా, బీసీ రిజర్వేషన్, బీసీ హక్కులు, బీసీ ఉద్యమాలు రోజు రోజు బలోపేతం అవుతుంది. ఇది గమనించిన బీజేపీ ఈటల రాజేందర్ చేత కొత్త పార్టీ పెట్టించి బీజేపీ ఓట్లు అటు పోలరైజేషన్ అవడానికి అవకాశం. ఒకవైపు హిందూ ఎజెండాగా, మతోన్మాద ఎజెండాగా బీజేపీ దేశవ్యాప్తంగా పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆ పాచికలు పారడం, బీసీ ఎజెండాగా తెలంగాణ రాష్ట్రం పోతుంది. కాబట్టి బీసీ ఓట్లన్నీ కూడా బీజేపీకి తక్కువ కాకుండా, దగ్గరికి కాకుండా పోతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ, ఒకవైపు రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించారు. రాష్ట్రపతి ఆమోదానికి కూడా పంపించారు. అంటే బీసీలు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావద్దంటే ఈటల రాజేందర్ చేత కొత్త పార్టీ పెట్టించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వైపు పోయేటువంటి బీసీల ఓట్లు ఈటల రాజేందర్ వైపు పోతే కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ అవుతుంది. తద్వారా బీజేపీ పార్టీని లేపొచ్చు అనేటువంటి వ్యూహంలో భాగంగా ఈటల రాజేందర్ తోటి కొత్త పార్టీ పెట్టిస్తున్నారు. దానిలో భాగంగానే, నాటకంలో భాగంగానే ఈటల వర్సెస్ బండి సంజయ్ కొట్లాట నడుస్తుంది. ఇద్దరికి ఏం విభేదాలు లేవు. ఇద్దరు ఆర్ఎస్ఎస్ ఆడిస్తున్న నాటకం, బీజేపీ ఆడిస్తున్న నాటకంలోనే వీళ్ళు పంచాయతీ పెట్టుకుంటున్నట్టు, గొడవలు పెట్టుకుంటున్నట్టు నాటకం ఆడుతున్నారు అనేటువంటిది ఇంకొక వాదన. ఏదేమైనా రెండు వాదనలు, ఒకటి ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం, గొడవ ఇద్దరి మధ్య అనుకోవచ్చు. రెండోది బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగమే వీళ్ళ యుద్ధం, కొట్లాట. ఈ రెండు రకాలుగా ఈటల రాజేందర్ అట్లాగే బండి సంజయ్ల గొడవలు, కొట్లాటలు చూడొచ్చు. ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.